అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీగురవే నమః. కమనీయ విద్యదా కామధేనుభంగి కామితార్థంబుల కలుగజే జేయు. మనిషికి మంచి ప్రవర్తన ఉంటే చదువు వస్తుంది, విద్య వల్ల వివేకం వస్తుంది, విద్య వల్ల కావాల్సినవన్నీ కూడా వస్తాయి. మరి చదువుకున్న వాళ్ళ మధ్యలో గొప్పవాడుగా పూజింపబడతాడు. తర్వాత తల్లిదండ్రులు కానీ తను కానీ సంపాదించిన ఆస్తులు ఎవరైనా పంచుకొని వెళ్ళగలుగుతారు. కానీ విద్యను మాత్రం ఎవరు పంచుకోలేరు. విద్య ద్వారా వచ్చే డబ్బులు నీ చేతికే వస్తాయి కానీ నీ భార్య చేతికి కానీ నీ తల్లిదండ్రుల చేతికి కానీ నీ పిల్లల చేతికి కానీ రావు. చదువు ద్వారా విద్య ద్వారా వచ్చే ఆదాయం నీకే వస్తాయి. సరే, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి అయితే అన్నదమ్ములు నలుగురు పంచుకుంటారు. కానీ నీకు విద్య ద్వారా వచ్చినటువంటిది ఎప్పుడూ కూడా ఎవరు పంచుకుంటానికి వీలు కాదు. పోనీ బాగా సంపాదించావు కదా అంటే తల్లిదండ్రులే కాదు రాజులు కూడా పంచుకుంటానికి వీలు కాదు. ఇది కాదయా, ఎన్ని దేశాలకు వెళ్ళినా కూడా విద్య వల్ల ఏదో రకంగా సంపాదించుకొని బతకడానికి శక్తి వస్తుంది. రాజులకు అలవి కాదు. పోనీ ఈ విద్య వల్ల నీళ్లలో నానుతుందా? నానదు. దొంగతనం చేసేవాడికి దొంగకే ఉన్న స్వాధీనం అవుతుందా? ఈ విద్య కాదు. మరి ఈ విద్య ఎటువంటిది అంటే ఎప్పుడు కూడా జన్మాంతర సంస్కారం, పూర్వజన్మలో నీవు చేసుకున్న పుణ్యం వల్ల నీకు విద్య వివేకం, విద్యరీత్యా నీవు బతికి 10 మందిని బతికించేటువంటి పరిస్థితి రాజులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, పక్కవాళ్ళు, దొంగలు ఎవరు పంచుకుంటానికి పనికిరారు. అట్లా చేయలేరు. నీ విద్య ఎప్పుడు కూడా నీకే ఉపయోగపడుతుంది. నీ విద్య ద్వారా వచ్చింది నీవు సద్వినియోగం మంచిదానికి ఉపయోగిస్తే మళ్ళీ వచ్చే జన్మ మంచి ఉత్తమమైన జన్మ వస్తుంది. అదే కాదండి, విద్య వల్ల ఎటువంటి మూర్ఖుడికైనా సరే చెప్పి మంచిగా వాళ్ళని నీ వశం చేసుకోగలుగుతావు. నువ్వు మంచి చెబితే వాళ్ళకి మంచి మార్గం చూపించగలిగితే, అయ్యో అరే మనకు తెలియంది చెప్పాడురా, దీనివల్ల మనం బాగుపడ్డాం అని మీ మీద ఎప్పుడు కూడా మంచి విలువ ఉంటుంది. ఎన్ని దేశాలకు వెళ్ళినా ఈ విద్య వల్ల సహాయమై తల్లిదండ్రులు ఇంటికి వెళ్తే తల్లి ఎట్లా అన్నం పెడుతుందో ఆ విధంగా విద్య అన్నం పెడుతుంది. నీళ్ళల్లో నీళ్ళలో నానదు, దొంగల పాలు కాదు. నీవు చెప్పిన విద్య ద్వారా ఎంతోమంది నీకంటే ఎక్కువగా సంపాదించుకొని బతికి ఉన్నంతకాలం నీవు కనపడ్డప్పుడు నీకు ఎంతో గౌరవంగా నిన్ను పూజించి నీకు నమస్కారం చేస్తారు. అదే కాదు, నీ విద్య ద్వారా నీవు చెప్పేటువంటి మంచి శాశ్వతంగా ఉండిపోతుంది. అది ఎట్లా ఉంటుంది అంటే వాడి రామాయణం, భారతం, భాగవతం ఇట్లాంటివి ఉన్నాయి. విదుర నీతను ఉంది, మరి భర్తృహరి సుభాషితాలు ఉన్నాయి, మరి నరసింహ శతకం ఉంది. మనిషి ఎట్లా బతకాలి, ఎట్లా జీవించాలి, దీనివల్ల నీకేమిటి ప్రయోజనం అనేది తెలిసేది విద్య ద్వారానే తెలుస్తుంది. ఎంతోమంది ఎన్నో గ్రంథాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం, వందల సంవత్సరాల క్రితం రాశారు. ఇవాళ తెలుగు వస్తేనే ఆ పద్యాలు చదవటానికి నీకు అవకాశం ఉంది. కొన్ని పద్యాలు నేను చెబుతుంటాయా, ఆ పద్యాలు మళ్ళీ చెప్పండి, మేము వింటాం అని అడుగుతున్నారు. ఏమిటయా అంటే, ఒకప్పుడు హిట్లర్ యుద్ధం చేశాడు. ప్రపంచం మొత్తం తందే అనుకున్నాడు. ఎంతో జనాభా చచ్చిపోయినారు. చివరికి ఆయనకి విరక్తి కలిగింది. దీనివల్ల నాకు వచ్చింది ఏమిటి అని ఆలోచించాడు. చివరికి దీనివల్ల వచ్చింది ఏమీ లేదు, కొన్ని లక్షల జనాలని చంపాను, మహాపాపం చేశాను అనేటువంటి ఉద్దేశం హిట్లర్కి కలిగింది. వెళ్ళేటప్పుడు ఆ శవాన్ని తీసుకుని వెళ్తుంటే 2 చేతులు కూడా బయట పెట్టాడు. ఏమిటో అట్లా 2 చేతులు బయట పెట్టారు అంటే, ఇంత చేశాను, నేనేం తీసుకెళ్తాను ఏమీ లేదు, ఒట్టి చేతులతో వెళ్తున్నాను అని చెప్పాడు. దానికోసం హిట్లర్ ఆ విధంగా బయట చేతులు పెట్టాడు. ఎందుకంటే ఎంతోమంది స్వార్థంతో, అమాయకంతో
దేశం మొత్తం నాదే, ప్రపంచం మొత్తం నాదే, ఇక నన్ను మించిన వాడు లేడు, ఇదంతా నేను నా పిల్లలు నా కుటుంబం తినాలి అనుకొని యుద్ధంలో తన భార్య, తన పిల్లలు, తన రాజ్యం, తన ఐశ్వర్యం సర్వస్వం కోల్పోయి తన భార్యని శత్రురాజులకి ఒప్పచెప్పి వాళ్ళ చేత చంపబడి నరకం అనుభవించారు. అది విద్య కలిగినటువంటి వాళ్ళు అట్లాంటి పనులు చేయరు కదా. ఈ విద్య మీకు ఎంతో ఉపయోగపడుతుంది కదా. ఈ విద్య కనుకుంటే నీకు ఏ గ్రహాలు నిన్ను బాధించవు, ఏ గ్రహాల వల్ల సమస్య రాదు. ఎవడైనా దుర్మార్గుడికైనా మంచిగా చెప్పి వాళ్ళని మార్చగలిగిన శక్తి సామర్థ్యాలు నీకు వస్తాయి. స్వస్తి. 2025 సంవత్సరం మే నెల 5వ రాశి సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశి చెప్పాలంటే పూర్తిగా బాగాలేదు. ఈ సింహరాశికి అష్టమ శని. ఈ అష్టమ శని ప్రాణకంటకుడు, చాలా రకాల ఇబ్బందులు పెడతాడు. గురువు మాత్రం ఒకడు బాగున్నాడు. ఈ గురువు వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. తర్వాత శుక్రుడు బాగున్నాడు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. గురువు ఒక్కడ తప్పితే ఏ గ్రహం పూర్తిగా బాగాలేదు. ఈ సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సింహరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి శివుడికి అభిషేకం చేయించుకొని సోమవారం శివాభిషేకం చేసుకోవటం, రోజు కూడా శివ దర్శనం చేసుకొని అభిషేక తీర్థం తీసుకోవటం, నవగ్రహాలకు ప్రదక్షిణం చేయటం, ఇవి తప్పనిసరిగా చేయాలి. ఈ సంవత్సరం అంతా కూడా అంటే 2 సంవత్సరాల 6 మాసాలు అష్టమ శని ప్రాణకంటకుడు అంటారు. ఈ రాశి వాళ్ళకి సరిగా చెప్పాలంటే యాక్సిడెంట్లు జరగచ్చు, దెబ్బలు జరగచ్చు, ఆపరేషన్లు జరగచ్చు, రకరకాలైన మూల వ్యాధులు రావచ్చు, అంటు వ్యాధులు రావచ్చు. ఇట్లాంటి సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యాధుల వల్ల లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం తప్పనిసరిగా చూపించుకోండి. ముందుగా జాగ్రత్త పడండి. అనవసరమైన ప్రయాణాలు చేయబాకండి. ఉన్న ఉద్యోగమే చేసుకోండి, ఉన్న వ్యాపారమే చేసుకోండి. కొత్త దానికోసం ఆరాటపడబాకండి. పాతది ఏది చేసుకుంటున్నారో అదే చేసుకోండి. కొత్త దాని విషయానికి పోవద్దు. ఇట్లా ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఎటువంటి సమస్య రాదు. మీరు అన్ని విధాలు కూడా బాగుంటారు. ఈ రాశి వాళ్ళు, ఈ సింహరాశికి 2 సంవత్సరాల 6 మాసాలు బాగా ఇబ్బందికరమైన టైము. కానీ ఉచ్ఛలో ఉన్నటువంటి గురువు ఏకాదశిలో ఈ రాశి వాళ్ళకి ఉండటం చేత ఈ గురువు మాత్రం పూర్తిగా ఉపయోగపడతాడు. గురువుని ఉపయోగపడేట్టుగా చేసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం తప్పనిసరిగా చూపించుకోండి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీరు జాతక రీత్యా ఏ గ్రహాలు ఉన్నాయో దానికి పరిహారం చేయించుకోండి. తర్వాత మీ ఇష్టదైవాన్ని పూజించండి. ఎప్పుడూ కూడా సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు తగాదాలు, ఇంట్లో పోట్లాడుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఏడవటం ఇట్లాంటివి చేయటం మంచిది కాదు. ఇంట్లో ఆడవాళ్ళని ఎవరిని వేధించొద్దు, ఏడిపించొద్దు. తల్లి కానీ భార్య కానీ ఏడిస్తే ఆ ఇంట్లో దరిద్రం తప్పితే ఐశ్వర్యం మాత్రం రాదు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా బాగా కోపం వచ్చిన వాళ్ళని బతిమిలాడి చెబితే వాళ్ళకి బాధ చాలా పోతుంది. నేను చస్తానంటే నువ్వు ఎప్పుడు చస్తావని ఎదురు చూస్తున్నాను అనేదానికంటే నువ్వు చచ్చిపోతే మా గతి ఏంటంటే వాళ్ళలో మంచి మార్పు వస్తుంది. నువ్వు లేకుండా నేను ఎట్లా బతుకుతాను అంటే బాగుంటుంది. తల్లిదండ్రులు చచ్చిపోతావంటే మీరు బతుకుండకపోతే మేము ఇన్నాళ్ళు ఎట్లా బతికేవాళ్ళం, మిమ్మల్ని ఈ వయసులో వదిలిపెట్టడం ధర్మమా? మీరు ఈ విధంగా చచ్చిపోతే ఎట్లా? మా పిల్లలు ఉన్నారు, మమ్మల్ని మా పిల్లల్ని మరి మంచిగా బాగు చేయాల్సిన బాధ్యత మీకుంది. మరి ఏదైనా పొరపాటు ఉంటే క్షమించమని తల్లిదండ్రులను అడిగి మంచిగా ప్రవర్తించండి. ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. కింద మా ఫోన్ నెంబర్కి సంప్రదిస్తే తగినంత ఫీజు తీసుకొని మీ జాతకం చెప్పడం జరుగుతుంది. స్వస్తి.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.